హాయ్ వెల్కమ్ టు సినీ ఫోకస్ ఛానల్. సాధారణంగా మనం సౌత్ ఇండియా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. గత సంవత్సరంగా ఒక బాలీవుడ్ సినిమా గురించి మనం ఎక్కువగా ఎదురు చూస్తున్నాం. ఆ సినిమా పేరే వార్ 2. ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నామంటే దానికి కేవలం ఎన్టీఆర్ మాత్రమే. ఇద్దరు స్టార్ హీరోలు కలుస్తున్నారంటే ఆ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సౌత్ నుంచి ఎన్టీఆర్, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ కలవడంతో ఈ సినిమాపై మొదటి నుంచే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మామూలుగా హృతిక్ రోషన్ లాంటి హీరోలతో పోటీ పడాలంటే చాలా కష్టం. యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, డాన్స్ ఇలా అన్ని విషయాల్లో అదిరిపోయేలా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అలాగే మన సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ విషయంలో కూడా స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, యాక్టింగ్ ఇలా అన్ని విషయాల్లోనూ అదరగొట్టేస్తాడు. అలాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్నారంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. మీరు కూడా నాలాగే ఎదురు చూస్తున్నారు కదా. మే 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఓ చిన్న టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నా అనుకున్నంత రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు అందరి కళ్ళు వార్ 2 ట్రైలర్ పైనే. ఈ వార్ 2 ట్రైలర్ ఎలా ఉంటుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందాకే వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ వార్ ట్రైలర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ఎవరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను, ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను అని ఎన్టీఆర్ వాయిస్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసినారంటే వాళ్ళిద్దరు మ్యాచ్ అవుతారా, వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుందా అనేసి చాలా మంది ఆతృతగా ఎదురు చూశారు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు అదరగొట్టేశారని చెప్పాలి. కొన్ని సీన్స్ లో అయితే ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. షర్ట్లెస్ గా ఎన్టీఆర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. హృతిక్ రోషన్ ని కొన్ని షార్ట్స్ లో అయితే డామినేట్ చేశాడనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చాలా మంది ఈ సినిమాలో ఎన్టీఆర్ కేవలం 30 నిమిషాలు 40 నిమిషాలు ఉంటారనేసి అనుకుంటున్నారు. అలా కాదండి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎన్టీఆర్ ఉంటారని మన ప్రొడ్యూసర్ నాగవంశి అయితే చెప్పేశాడు. ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే మామూలుగా ఉండదు. ట్రైలర్ చూసిన తర్వాత సౌత్ సౌత్ నార్త్ ఓవర్సీస్ ఇలాంటి తేడా లేకుండా ప్రతి చోట కుమ్మేస్తుంది. ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ సినిమాకి 200+ ఓపెనింగ్స్ వస్తుందంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే. సాధారణంగా వాళ్ళ సినిమాలు 40 కోట్లు, 50 కోట్లు, మహా అంటే ఒక షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ పఠాన్ మళ్ళీ జవాన్ సినిమా మాత్రమే 100 కోట్లు క్లబ్లో చేరింది మొదటి రోజు. కానీ ఇప్పుడు వార్ 2 ట్రైలర్ తర్వాత ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ సినిమా 200+ క్రోర్స్ 100% కొడుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు అనేసి అనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు ఒక 2 స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. ఈ స్క్రీన్ షాట్స్ చూడండి ఎలా ఉందో. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందనేసి చెప్పాలి. ఫేస్ టు ఫేస్ ఇద్దరు కనిపించిన వెంటనే సాధారణ ప్రేక్షకుడు కూడా గూస్ బంప్స్ వచ్చేలా అనిపించింది. ఈ ట్రైలర్లో హైలైట్స్ గురించి మాట్లాడాలంటే పర్టికులర్గా కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళిద్దరు ఫైట్, ఆ తర్వాత ఏరోప్లేన్ పైన ఉండే స్టంట్స్ కూడా చాలా బాగా అనిపించింది. కియారా అద్వానీ కూడా కొన్ని ఫైట్ షాట్స్ లో చాలా సూపర్ గా కనిపించింది. నాకైతే ఈ ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ ట్రైలర్ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి.